నాకు ఎందుకు నమ్మకం అంటే ఒక మామూలు మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి ఎన్ఎస్వై కార్యకర్తగా పార్టీకో జెండా పట్టుకొని 88 అంటే దాదాపు 38 ఏళ్ళకి వెళ్ళి పార్టీ కోసమే అటు కమ్యూనిస్టులతోని టీఆర్ఎస్తోని టీడీపీతోని కొట్లాడితే అధిష్టానం గుర్తించి 7 సార్లు పోటీ చేసే అవకాశం ఇస్తే 6 సార్లు గెలిచి 2 సార్లు మంత్రిగా ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా నా డ్యూటీలో కేంద్ర మంత్రుల దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గర కొట్లాడి 1000 కోట్ల నిధులు తీసుకురావడం కాదు, ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎల్బిసి టనల్ కానీ ఇవన్నీ చేయడం, ఇవన్నిటికీ ఒక ఎత్తు తెలంగాణ కోసం పిల్లలు చనిపోతుంటే మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అది అందరూ ఉద్యమం చేస్తున్నారు, మనమేందుకు చేయొద్దంటే 3 సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టుకున్న వాడిని నేను ఎప్పుడు కూడా తెలిసి తప్పు చెయ్యని. నేను ఒకటే మీకు కోరుతున్నా, నేను ప్రజలను నమ్ముతా, దేవుని నమ్ముతా. దేవుడు అనే ఉన్నాడు, ఎవడైనా నాలాంటి వారిని సరే ఇప్పటికే నాకు ఒక అన్యాయం జరిగి నా కుమారుడు కోల్పోయి ఆ ఫౌండేషన్ మీద ఎంతోమందికి అడిగినా అడగకపోయినా స్కూళ్ళు కాలేజీలే కాదు వందలాది మంది డాక్టర్లు గీటర్లు నా ఐఐటి వాళ్ళు నల్సర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సంవత్సరానికి 100 మంది ఉంటారు స్టూడెంట్స్ యావరేజ్. నేను ఎప్పుడు కూడా బయట చెప్పా, ఎన్నికలప్పుడు కూడా నేను చెప్పలే ఇంతమందిని చదివిపిస్తా ఇంతమంది చదివి, ఎందుకంటే ఇది రాజకీయాల కోసం కాదు. ఇవాళ వేదాంత గ్రూపు అగర్వాల్ వాళ్ళ కొడుకు చనిపోతే ఆయన పెద్ద బిలియనియర్, ఒరిస్సా కింద వాడు, అమెరికాలో ఐస్ ట్రెక్కింగ్ చేస్తుంటే వేదాంత గ్రూప్ వాళ్ళ ఒకటే కొడుకు ఆ ఐస్లో ట్రెక్కింగ్ చేస్తుంటే హెడ్ ఇంజ్యూరీ అయ్యి హాస్పిటల్లో చనిపోతే ఇవాళ పత్రికల్లో చూసిన ఆయన 70 లక్షల కోట్లకు ఉంటాడు. 75% మొత్తం పేదలకు దాన ధర్మం డొనేషన్కి ఇచ్చింది వేదాంత గ్రూప్ చైర్మన్. ఒక కొడుకు పోతే, నాకున్న ఒక్క కొడుకు పోతే తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా ఉన్నప్పుడే నేను రాజీనామా చేసిన, నిరాదీక్ష చేసినప్పుడు నా పక్కకు కూర్చున్నాడు కొడుకు. ఆ తర్వాత ఆయన కూడా మా కొడుకు కూడా చెప్పాడు, అరే అంతమంది పిల్లలు చేస్తున్నారు, నీకు మంత్రి పదవి ఎందుకు, నువ్వు కూడా ఉద్యమం చేయి, రాజీనామా చేయి అన్నాడు. అంటే అలాంటి వ్యక్తి నల్గొండలో కిరాయింట్లో ఉంటూ R&B గెస్ట్ హౌస్లో ఉంటూ ఎవరు వచ్చినా మా ఇంటికాడ ఖాళీ చేతులతో పోరు, నా దగ్గర లేకున్నా ఎవరన్నా నేను సాయం చేసిన వాళ్ళని అరే పలానా పేదోళ్ళు వచ్చిండ్రు చదువుకోవాలంట, ఏవో జబ్బు వచ్చిందంట, బిడ్డ పెళ్ళి ఉందంట అని అడిగాను ఇస్తా, ఖాళీగా ఎవరు పోరు. అందుకని ఇలా డెవలప్మెంట్ కాగానే 6 సార్లు గెలిపారు. పేదవాడు కళ్ళల్లో నీళ్ళు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి, వాని కంటి నీళ్ళు చూపాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఇలా 6 సార్లు గెలిపించింది. నాకు ఎవరు బ్యాకింగ్ ఉండి, మా నాయన ఎమ్మెల్యే ఉండి కోటీశ్వరుని కాదు. నేను ఇక ఒక అర్బన్ ప్రాంతంలో ఒకసారి గెలిస్తే 2వ సారి గెలవాలంటేనే అర్బన్ ఓటర్స్ అయ్యారు. మీరు ఇండియా మొత్తం లెక్క తీయండి, వరుస పోటీ 4 సార్లు, ఒకసారి గ్యాప్ వచ్చినా మళ్ళీ 5వ సారి 60,000 మెజార్టీతో గెలిపించింది. అక్కడ ఓడిపోతే భువనగిరిలో 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా భారతదేశంలో రికార్డు సృష్టించి ఎంపీ అయినా. ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరికీ తెలుసు, అందరు పాత మిత్రులే అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం కానీ మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలుచుడు వేరు, తెలంగాణ ఉద్యమకారులు జనగామ తెలంగాణ భువనగిరి లాంటి ప్రాంతాల్లో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది
మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద వేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరు కుట్ర ఉందో పోలీస్ రిపోర్టు డైరెక్ట్ సీఎం గారు, అడిషనల్ డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు గంట మాట్లాడిండు. వాళ్ళు ఉంటుంది కానీ ఎవరు ఉంటుందని కాదు.